మధ్య సమస్త దేవత బ్రాహ్మణ ఆచార్య హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరే శ్రీ మాన్ మాతృ సంవత్సరే ప్రభవాది నామ సంవత్సరే శుభఋతో శుభమాసే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదితో శ్రీమాన్ గోత్రోద్భవస్య మీ గోత్రాలు మీ నాన్నగారు అమ్మగారు ఫస్ట్ మొదట ఎవరైతే పెద్దవాళ్ళు అంటారో వాళ్ళు మళ్ళీ వరుసగా చిన్న వారి పేర్లు అందరూ మనసులో అనుకోండి. స్వామియే ఓం స్వామియే ఓం స్వామియే స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ఇరుముడి చలనచిత్ర ప్రదర్శన మన రంగమహల్ థియేటర్లో జరుగుతున్నటువంటి సందర్భంలో మన స్టాఫ్ వాళ్ళు మన అయ్యప్ప స్వాములందరూ కూడా ఒక అడుగు ముందుకొచ్చి మనము స్వామివారి పూజ భజన కార్యక్రమం తర్వాత ఈ యొక్క చిత్ర ప్రదర్శన ప్రారంభిద్దామన్నటువంటి సందర్భంలో మనం ఈరోజు పూజా కార్యక్రమం చేశాము. భజన అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులందరూ మన అయ్యప్ప స్వాములందరూ కూడా పాల్గొని ఈ యొక్క భజనను విజయవంతం చేశారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈరోజు ఓనం పండుగ కేరళ ప్రజలందరికీ, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి కేరళీయులందరికీ మరియు అందరూ హిందువులందరికీ కూడా అందరికీ కానీ ఈ యొక్క సభాపూర్వకంగా ఓనం శుభాకాంక్షలు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మామూలుగానే అయ్యప్ప స్వామి వారికి బుధవారం శ్రేష్టకం. అదేవిధంగా ఈరోజు ఓనం పండుగ. మనకు ఇక్కడ సంక్రాంతి ఎట్లనో మన కేరళ దేశంలో ఓనం పండుగ అంత ప్రత్యేకత. కాబట్టి స్వామివారిని ఆయన చక్కగా అలంకరింపబడ్డాడు. అదేవిధంగా ఈరోజు భజన చక్కగా జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఇరుముడి సినిమా గురించి మనము రెండు ముక్కలు మాట్లాడుకుందాము. ఇరుముడి మలయాళంలో ఇరు అంటే రెండు, ముడి అంటే ముళ్ళనొచ్చు, రెండు ముడులు అనొచ్చు. సో ముందర ఉన్నటువంటి భాగములో స్వామివారి యొక్క అభిషేకానికి సంబంధించి పూజా ద్రవ్యాలు ఉంటాయి. వెనక వైపున స్వాములందరూ కూడా అప్పట్లో నడుచుకొని వెళ్ళేవారు కాబట్టి వారి యొక్క నడిచి వెళ్ళే మార్గంలో వారికి కావాల్సినటువంటి పదార్థాలు తినడానికి, వండుకోవడానికి కలిగినటువంటి పదార్థాలు కలిగి ఉంటాయి. దీన్ని ఇరుముడి అంటారు. మనము ఈ ఇరుముడి సినిమాకు వచ్చేసరికి ఇక్కడ డైరెక్టర్ గారు శివ గారు చాలా చక్కగా చూపించారు. ఇరు అనే రెండు విభాగాలను తీసుకున్నారు. ఒకటి భక్తి, రెండు మంచితనం. ఎప్పుడైతే ఒక గురువు కానీ ఒక అయ్యప్ప స్వామి కానీ ఎప్పుడైతే మాల ధరిస్తారో, మామూలు ఈ లౌకిక జీవితంలో చాలా మనకి ఎన్నో ఉంటాయి, వాటిని ఎదుర్కోలేము. అదే ఈ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దీక్షలో వాటినన్నిటిని హరిషట్ వర్గాలన్నిటినీ ఒక కంట్రోల్లో పెట్టుకొని మనం మన లౌకిక జీవితాన్ని ముందుకు సాగించవచ్చు. ఆ యొక్క రెండిటిని రెండు వైవిధ్యాలుగా ఇరుముడి అని టైటిల్ తీసుకొని ఆ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి యొక్క దీక్షా విశిష్టతను చాలా చక్కగా చెప్పారు. మామూలుగా మనిషి చాలా రకాలైనటువంటి చెడు అలవాటుతో కూడి ఉంటాడు. దాని వలన తన జీవితాన్ని వెనక్కి పడిపోతుంది. అదే ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఈ యొక్క అయ్యప్ప దీక్ష చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మనిషి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని అన్నింటినీ కూడా ఈ యొక్క దీక్షా సమయంలో, దీక్ష అనేది అన్ని నియమాలు ఉంటాయి కాబట్టి అయ్యప్ప స్వామి దీక్షలో వీటిని అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకుంటారు. అదేవిధంగా ఈ దీక్ష అనేది 41 రోజులకో 3 వారాలకో వారానికో ప్రతిది కాదు. ఇది కేవలం ఈ యొక్క ట్రైనింగ్ మాత్రమే అయ్యప్ప స్వామి దీక్ష అనేది. నిజ జీవితంలో మన వాడుకలో వాటిని డైలీ వీటిని అన్నింటినీ కూడా నియమాలని నిష్ఠల్ని వాడితే
మనము ఖచ్చితంగా ఆ శ్రీధర్మశాస్త్రాన్ని చేరుకోగలుగుతాం. ఆ శ్రీధర్మశాస్త్ర 18 ఎట్లు ఎక్కిన తర్వాత తత్వమసి అని ఉంటుంది. అది ఒక్కసారి మీరు గమనించినట్లయితే తత్మసి, నీలోనే నేను ఉన్నాను అంటాడు. మనం ఇవన్నీ ప్రయత్నం చేసి ఆ పైకి ఎక్కినా కూడా కనపడేది ఆ వెలుగు, ఆ ధర్మశాస్త్ర వేరే ఎవరో కాదు, నీకు నువ్వే అని ఆయన ముందుగానే మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్ష చాలా శ్రేష్టకరమైనది. ఎంత శ్రేష్టం అంటే మన నిజ జీవితాల్లో కూడా ఆ దీక్షలోని నియమాలన్నీ మనం పాటించాలి. అదేవిధంగా మన జీవితాలన్నీ కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆ శ్రీ ధర్మశాస్త్ర వారు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అందరికీ కలగజేయాలి. అందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఇరుముడి సినిమా తీసినటువంటి డైరెక్టర్ గారికి, నటీనటులకి అందరికీ కూడా 24 క్రాఫ్ట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసుకోవడానికి నాకు చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి నా సోదరుడు ముజు ఈ అబ్బాయి ఫస్ట్ ఫోన్ చేసి, అన్న ఈ మాదిరి సినిమా రిలీజ్ చేస్తున్నాము, నువ్వు తప్పకుండా మాకు ముందుండి స్వామి పూజ చేయాలని తను ఒక మహమ్మదుడైనా కూడా మనల్ని కోరడము, ఆ భగవంతుడు ఆయన రూపంలో వచ్చి మనల్ని అడగడము చేయడము, దానికి అన్నగారి సహకారాలు శరత్చంద్రన గారు. అదేవిధంగా మా లోక స్వామి ఎట్లా మనం స్వామిని పెడతాము, అమలం కట్టి చేద్దామన్నాడు. ఓకే సరే, దానికి మా గోవర్ధన, మా మేల్మాచి స్వాములు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు ప్రసాదం చేసినటువంటి గౌతమ్ స్వామి కానీ, మా గోవర్ధన ఎలక్ట్రీషియన్ కానీ ప్రతి ఒక్కరికి, మా డోలు, మా తబల, మా చిరంజీవి రెడ్డి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాం. స్వామి ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి శ్రీ హరిహరపుత్ర శ్రీ ధర్మశాస్త్ర షోడశోపచార పూజాంచ హరిషే ప్రథమ హరిశారాధన హరిషే గౌతమి భాగీరథి విఖ్యాతమత్సగన్య ప్రసిద్ధ ఆయాంత శ్రీ మహాగణపతి పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవాత్మానాం సంప్రోక్ష్య ఆత్మానాం సంప్రోక్ష్య స్వాహ. ఓం గణదేవతాభ్యో నమః. సకల పూజార్థే అక్షింతం సమర్పయామి. ఓం ఆగమాత దేవానాం గణార్థ రాక్షసం ఘంటారామం కరోమ్యేద దేవాస్తనవాత్రం ఇది ఘంటారాధం కృత్వా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామి హవేం కవేం కవేన మభవస్రవాస్తవం జయచరాచం బ్రహ్మణాం బ్రహ్మణస్థల ఆనస్తన్నోదివిచ్ఛేద సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం స్నాపయామి. పంచామృత స్నానం స్నాపయామి. గంగాధర స్నానం స్నాపయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. గంగాధర స్నానంతరం యజ్ఞోపవేతం సమర్పయామి. వస్త్రయజ్ఞం సమర్పయామి. గంధాన్ సమర్పయామి. కుంకుమాన్ సమర్పయామి. అక్షింతం సమర్పయామి. సూర్యరత్న హేమార్థం అక్షింతం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః. ఓం విఘ్నాయ నమః. ఓం విఘ్నదాదాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. శూర్పకర్ణాయ నమః. ఓం ఏకదంతాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నారికేల ప్రసాదం సమర్పయామి. తదీఫల నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రోక్షాళయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. అత ఆనంద కర్పూర నీరాజనం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. దర్శయామి. నమస్కరోమి. మంత్రోపోషాణం సమర్పయామి. బలో గణేశ మహారాజ్ కి. బలో గణేశ మహారాజ్ కి. బలో గణేశ మహారాజ్ కి. తదాంగత్యేన శ్రీ ధర్మశాస్త్ర షోడశోపచార పూజాంచ కరిష్యే. గౌతమ్ ప్రతిభావనే బింబస్మిన్ సన్నిధం కురం.
ధ్యానం అస్యామ కోమలచారం నేత్రవామోద్వారవామహస్తం उत्तमरत्नगुणमुडिलाग्रगेकं शास्त्रानुष्ठुनिर्णमर्ते योजमण्डलमस्य धर्मत्रयं दिव्याभवामृतं देवं पुष्परेक्षिकार्मुकरत्समाग्रवत्तदयं विप्रणामक्रमकजयसुग्मा सिंहाकार्यमुडं विभुं शास्त्रारं शरणमुदारसदं प्रलोकसम्मोहनं श्री हरिहरपुत्रस्वामिने नमः ध्यायामि ज्ञानं समर्पयामि प्रतिगृह्यतां श्री हरिहरपुत्रस्वामिने नमः आसनं समर्पयामि श्री महाधर्मशास्त्राय नमः पादयोः पद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आत्मनीयं समर्पयामि गंगे जमुने जलकावेरे जलेस्मिन् सन्निधं गुरुं श्री हरिहरपुत्रस्वामिने नमः तीर्थस्नानं स्थापयामि श्री हरिहरपुत्राय नमः अध्ययनस्नानं स्थापयामि श्री हरिहरपुत्राय नमः अध्ययनस्नानं स्थापयामि श्री हरिहरपुत्रस्वामिने नमः तदस्नानं स्थापयामि श्री हरिहरपुत्रस्वामिने नमः उच्चस्नानं स्थापयामि समर्पयामि यज्ञोपवेदं समर्पयामि समर्पयामि ओम श्री धर्मशास्त्राय नमः आभरणार्थम अक्षतं समर्पयामि ओम अक्षतांबलां दिव्यांशालयंतुलां शुभान् आर्धसुस्तुंग्यावरणस्तुतरा श्री हरिहरपुत्रस्मः अय्यप्पस्वामिने नमः अक्षतं समर्पयामि ओम तस्मादश्वा अजयन्त एको दोभयान्तः गावो यक्षरे तस्मात् ज्ञात अदावया अवतस्यतं सहस्राक्षते निषेधे शर्यामा मुखाशिवो नसमानः भव अघोर परमुख्या प्रसिद्ध्या विक्तलक्षणः आनन्दार्घ्यसङ्काश पुष्पाणि विकृतान् श्री हरिहरपुत्र अय्यप्पस्वामिने नमः पुष्पाणि समर्पयामि ओम श्री धर्मशास्त्राय नमः पादोपूजयामि ओम चक्रशास्त्राय नमः रूपपूजयामि ओम वीरशास्त्राय नमः गङ्गोपूजयामि ओम योगशास्त्राय नमः पूजयामि ओम महाशास्त्राय नमः गुरुं पूजयामि उर्जास्त्राय नमः प्रक्रमाय नमः नागाहराय नमः नागकेशाय नमः व्योमकेशाय नमः सनातनाय नमः सुराय नमः निर्गुणाय नमः नित्याय नमः नित्यरूपाय नमः जलाश्राय नमः लोकशाय नमः घनाधीशाय नमः शंकराय नमः रुक्य जस्मा रूपिणे नमः वल्लकासुर बंधनाय नमः त्रिमूर्ताय नमः देवताय नमः प्रभुताय नमः प्रजोत्तमाय नमः काराख्याय नमः महाज्ञानिने नमः महाकामदाय नमः कमलेक्षाय नमः कल्पवृक्षाय नमः महावृक्षाय नमः विद्युवृक्षाय नमः युधाय नमः संसारसाम्राज्यत्राय नमः पशुरोग भयंकराय नमः रोगहन्त्रे नमः प्राणाद्रे नमः भैरवधर्वा पर्वकर्म विभजनाय नमः सर्वशास्त्रज्ञाय नमः नीतिमते नमः भावचन्द्राय नमः कुष्याकारमुक्ताय नमः परमात्मनाय सदागते नमः आनन्दाति संगचनाय नमः सुब्रह्मण्य सुधाय नमः बन्ने नमः भक्तानुगामिने नमः देवेशाय नमः भगवते नमः भक्तवत्सले नमः श्री अय्यप्पस्वामी अष्टोत्तरशतनामावलेः नानाविध निर्मल भद्र पुष्पाणि समर्पयामि क्षिप्रप्रसादनिरतं शास्तारं प्रणमाम्यहम् ओम स्वामिये शरणमय्यप्पा तमातङ्गगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं शास्तारं प्रणमाम्यहम् ओम स्वामिये शरणमय्यप्पा देवं अस्मस्यत्र विनाशनम् अस्मद्यष्टप्रदातारं शास्तारं प्रणमाम्यहम् ओम स्वामिये शरणमय्यप्पा नादीपासमन्वितं गजारूढमहं वन्दे शास्तारं कुलदैवतम् ओम स्वामिये शरणमय्यप्पा बीजसमुद्भूतं श्रीनिवासतानुर्भवं सिगिवाहनानं वन्दे शास्तारं कुलदैवतम् ओम स्वामिये शरणमय्यप्पा भूतनाथ सदानन्द सर्वभूतदयावर रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः।
परे नरः तस्य प्रसन्नो भगवान् शास्ता वसति मानसे। ओम स्वामिये शरणमय्यप्पा। ओम स्वामिये शरणमय्यप्पा। ओंकार रूप शबरीवरवीरादिवा शृंगार रंग रमणीय कला कलापा अंगार वर्ण मणिकंठ महाप्रदाय श्रीगुरे कलावलंबम। ओम स्वामिये शरणमय्यप्पा। तत्त्वनिगमार्थमादरिष्टा यन्त्राद तंत्र भरवन्नित पुष्कलेश चंद्रादिना
స్వామి